చింతనమనేని ప్రభాకర్ గారు వనజాక్షి గారిని కొట్టారంటారు. ఓకే, కొట్టారనేది అందరూ అదే అనుకుంటాం మనం. అయితే కోర్టు మాత్రము చింతనమనేని గారు వనజాక్షి పైన దాడి చేయలేదు అంటూ క్లీన్ చిట్ ఇచ్చేసింది మొన్న. అది సాక్ష్యాల మీద ఉంటుందండి ఆధారపడి. ఆ సాక్ష్యాలకున్న అప్పుడున్న పోలీసు వ్యవస్థ, పోలీసే కదా ఏదైనా పెట్టవలసింది. ఆవిడ సపోర్ట్ చేయలేదు. ఆయన చెప్పినట్టుగా పెట్టారు అన్ని కేసు మీద, అన్నింటి మీదను. అవి సరిగ్గా చేయలేదనే కదా మరి 29 మంది పుష్కరాల్లో చచ్చిపోయారండి. ఏమండి కేసు, ఎవరి మీద ఉందండి కేసు? వాళ్ళకి ఏమయ్యారో, ఎక్కడున్నారో, ఎవరో ఏంటో తెలుసా? కమిటీ వేశారు, ఏమైందో తెలుసా అండి? అన్నీ అంతే అలా జరిగినాయి. వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ అరాచకం చేసినా సరే ఎప్పుడు కూడా అది దాని మీద యాక్షను రియాక్షను లేదు. ఇక తణుకు అంటే చిట్టూరి ముల్లపూడి కాదు, కారుమూరి అని ఒక బ్రాండ్ అలాగే నిలబడిపోయేలా మీ మార్క్ యొక్క రాజకీయాన్ని ఎలా చూపించబోతున్నారు? అభివృద్ధిలో మీ మార్క్ ఎలా ఉండబోతుంది? నేను గతంలోనూ చేశాను, ఇప్పుడు ఇంకా బాగా చాలా చిరస్థాయిగా. అక్కడ చాలామంది సామాన్య ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాల విషయంలో కానీ, వాళ్ళకు ఒక ఇల్లు ఇచ్చే విషయంలో కానీ మా నాయకుడు ఇవాళ ఉగాది నాటికి 25 లక్షలు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దాంట్లో మెజార్టీగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఆ ఇవ్వలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో నేను బాగా తీసుకోబోతున్నాను. ఆ మార్కు శాశ్వతంగా ఉండిపోయి ఇప్పటికే నేనంటే ఒక ఇది ఉంది, మన ఇంట్లో మనిషి, కారుమూరి మన ఇంట్లో మనిషి, మన ఇంట్లో ఎమ్మెల్యే అని అనుకుంటారు. ఇంకా బాగా ఆ ప్రజల్లోకి వెళ్తాను. కారుమూరి గారు మంచి భోజన ప్రియులు. ఆయన మంచి భోజనం చేయడంతో పాటు ఆయన ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేయించకుండా వెళ్ళాడు. దగ్గరుండి మరీ రకరకాల వంటకాలను కూడా వడ్డించి మరీ ఆయన తృప్తిగా భోజనం పెడుతుంటారు అంటుంటారు. మనిషికి ఒక హ్యాబీ ఉంటుంది, అది నా తల్లికి ఉంది. నా తల్లి అర్ధరాత్రిగా ఎవరు వచ్చినా సరే బాబు భోజనం చేశారా బాబు అని అడిగేది. చేయలేదంటే అరగంటలో వండి పెట్టేసేది. అలాగే ఆ ఇది నాకు వచ్చిందేమో మరి. మా మేము నలుగురు సంతానం, అది నాకే వచ్చింది. నా దగ్గర చిన్నప్పటి నుంచి కూడా ఏ వస్తువు ఉన్నా సరే అందరికి పెట్టేకే నేను తినేవాడిని. అది ఉన్నా లేకపోయినా సరే అందరికి ముందు పెట్టేయటం నాకు ఇష్టం. అందరూ తినాలన్నది నాకు ఆనందం. అలాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 23 సార్లు వస్తే నైట్ ఆల్ట్కి భోజనం నేనే పంపించేవాడిని. 23 రకాల నాన్ వెజ్ పంపించేవాడిని. ఆయన 3 మొక్కలు తీసుకునేవాడు. ఆయన పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయింది, ఆయిల్ లేని దోశ, కట్టి పొంగలు, ఇడ్లీ, ఉప్మా, 7 శనగగుళ్ళు చట్నీ కంపల్సరీ. 5:30కి ఎదురుగా కూర్చునేవాళ్ళం. ఇంత దోశ ముక్క, ఇంత ఇడ్లీ ముక్క, ఇంత ఉప్మా, ఇంత కట్టి పొంగలి, అంతే. పులస పెట్టారా రాజశేఖర రెడ్డి గారికి? బోర్డు సార్లు అండి, 3 సార్లు. బోర్డు సార్లు. ఆయన నాయకుడు బాగుందని వాడండి, పులస బాగుందని వాడు. ఆయన తిన్నా ఒక మొక్కే. ఒకటి చెప్పాలి మీకు, నేను లాస్ట్ ఆయన ముఖ్యమంత్రిగా మేము ఎమ్మెల్యేలుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన పంచి కట్టుకొచ్చాడు ఇలాగా. ఏంటి అన్నాడండి. నేను ఫ్యాట్ తీయించుకున్నానండి అన్నాడు. ఎందుకే అంటే నేను మాంసం బాగా ఎక్కువ తింటున్నాను, నాన్ వెజ్, అందుకని తీయించుకున్నా. నేను తింటానయ్యా, బ్రేక్ఫాస్ట్లో 3 పీసులు, లంచ్లో 3 పీసులు, డిన్నర్లో 3 పీసులు. నేను అన్నాను మీరు టేస్ట్ చూస్తారండి, మేము అంత చూస్తామండి. ఆయన ఎర్రగబడి నవ్వారు. ఆ నవ్వు మా అందరిలోని ఇంకా అలాగే ఉండిపోయిందండి. ఆయన టేస్ట్ చూస్తారు, అంత చూస్తామండి. అది ఎప్పటికీ అలా ఉండిపోయిందండి. అలాగే మనం ఉండవల్లి అరుణ్ కుమార్ నేను కన్నపడినప్పుడల్లా దీన్ని ఎత్తుతూ ఉంటాడండి. ఆయన దగ్గర అందరూ చెప్పారండి. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఉన్నాడండి ఎంపీగా. అప్పుడు ఆ డైలాగు రాజశేఖర రెడ్డి మా కళ్ళల్లో అలాగే ఉండిపోయింది. అది ఆయన నవ్వు అలాగే ఉండిపోయింది మాకు. మమ్మల్ని అందరినీ యూత్ని ఒక రకంగా చూసేవాడు ఆయన. ఆ పలకరింపు, ఇది అది. మీరు యూత్? అప్పుడు మేము యూత్, ఇప్పుడు కూడా యూతేనండి. ఇప్పుడు కూడా యూతేనా? 2 పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి. పైన బట్ట లేకపోయినా కింద పొట్ట ఉంది కదా, పొట్ట కూడా చాలా తగ్గిపోయిందండి. ఆయన 2 పిల్లలు పెళ్లి చేసేది కాబట్టి యూతేనండి. అంతేనంటారా? ఓకే, చాలా చక్కగా చెప్పారు. అయితే ముఖ్యంగా అందరికీ ఇల్లులు ఇవ్వబోతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు భోజనం ఏమైనా తగ్గించారా? అదే ఇంకా భోజనం నేను తగ్గించాను కానీ పెడతాం మాత్రం మానండి. నేను ఎలక్షన్లో దగ్గర 2 లక్షల మందికి భోజనం పెట్టానండి. ఓకే, నా భోజనం అలా నడుస్తూనే ఉంటుందండి. మా నాయకులు అన్నది ఏమంటే బయట వాళ్ళు ఎవరెవరో భోజనం చేస్తున్నారండి, కొంత తగ్గించేసి ఓపెన్ సిస్టమ్ ఇద్దామన్నారండి. అది నేను చచ్చిన తర్వాతే అన్నానండి. ఎంతమంది వచ్చినా సరే పెట్టండి, ఆపే ప్రసక్తి లేదు. ఇంతకన్నా డబ్బులు వచ్చినా పెట్టండి, నాకు ఇష్టం అండి. అది నాకు ఇష్టం అండి. ఆర్థిక సమకూరలేదు. ఇప్పుడు రాజన్న క్యాంటీన్ స్టార్ట్ చేశానండి నేను.
చేశారా ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు లేవు కదా నేను సొంతంగా చేసేస్తున్నాను మేము. మీరు సొంత మా నాయకులు కార్యకర్తలు ఎంత పెడుతున్నారు ప్లేట్ ప్లేట్ 5 రూపాయలు. ప్లేట్ 5 రూపాయలు మనం పెట్టేది పోతున్నారు పప్పు ఇస్తున్నామండి, కూర ఇస్తున్నాం, చట్నీ ఇస్తున్నాం, సాంబార్ ఇస్తున్నాం, స్వీట్ ఇస్తున్నాం, పెరుగు ఇస్తున్నాం. తిన్నంత భోజనం. అప్పుడు అన్నా క్యాంటీన్లో రెండోసారి భోజనం అడిగితే ఇంకో టోకెన్ తీసుకోవాలండి. నో టోకెన్ తిన్నంత గడ్డ పెరుగు తిన్నంత. మరి ఆర్థిక వనరులు ఎలా సమకూరుస్తున్నారు? ఎలాంటి అవినీతి చేయకుండానే ఇవన్నీ ఎలా చేయగలుగుతారా? మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా, నా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఎలా అంటే నా బర్త్డే అండి ఈరోజు నేను పెట్టుకుంటాను, మా పెళ్లి రోజు నేను పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు సంవత్సరం సరిపోయారుగా భోజనాలకి రెడీగా ఉంది. ఓకే, బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. అలాగే అత్తిలి మండలంలో కూడా మేము స్టార్ట్ చేస్తాం, రాజన్న క్యాంటీన్ మేము పెడతామని చెప్పి మా నాయకులు మనం మొదలెట్టారు. అక్కడ ఓకే, అతి తొందరలో అత్తిలి మండలంలో కూడా